బ్యాక్ టు న్యూస్. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 51.30 అడుగులకు చేరుకుంది గోదావరి. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి ఉధృతి ఉన్నప్పటికీ మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లొచ్చాయి. విలీన మండలాల్లో అనేక గ్రామాల చుట్టూ గోదావరి వరద చేరుకుంది. అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు గోదావరి దిగువన ఉన్న శబరికి కూడా వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి దూకుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీ వర్షాలు రావడంతో, అదేవిధంగా శబరి పోటీ చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మొత్తం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. అయితే కొంత నిలకడగా ప్రస్తుతం అయితే పెరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటివరకు 51.3 అడుగులకు చేరుకుంది. అంటే గత రాత్రి నుంచి 1.5 అడుగు మాత్రమే పెరిగిన పరిస్థితి ఉంది. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. 50 అడుగులకి అంటే దాటి ప్రవహించడంతో, అంటే 53 అడుగులకి వస్తుందని ముందైతే ఈ ఉదయానికే వస్తుందని అంచనా వేశారు. కానీ కొంచెం శబరి తగ్గుముఖం పట్టింది. కానీ రాత్రి నుంచి మళ్ళీ అంటే నిన్న ఉదయం నుంచి శబరి అంటే తగ్గుముఖం పట్టడంతో శబరి స్పీడ్ పెరిగితే గోదావరి స్లో అవుతుంది. ఆ విధంగా శబరి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ నేపథ్యంలో కొంత స్పీడ్గా గోదావరి వెళ్ళినప్పటికీ మళ్ళీ రాత్రి నుంచి మాత్రం మళ్ళీ గోదావరి కొద్దిగా కొంచెం పెరుగుతుంది. అంటే శబరి కూడా పెరుగుతుంది. ఆ శబరి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి కూడా పెరుగుతున్న పరిస్థితి. అయితే ఎగువన మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో వర్షాలు తగ్గినాయి. అయితే మళ్ళీ వర్షాలు వచ్చినప్పటికీ ఆ నీరు అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే భద్రాచలం పరివాహక ప్రాంతంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదేవిధంగా ములుగు, ఇటు ముంపు మండలాల్లో మాత్రం అనేక గ్రామాలకి ముంపు ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా అంటే 48 అడుగులు దాటి 51 అడుగుల దగ్గర చర్ల, దుమ్ముగూడ మండలాల్లో ఇప్పటికే 14 గ్రామాల వరకు ప్రభావితమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక గ్రామాలకి ఇప్పటికే ముంపు అయితే పొంచి ఉంది. ఇప్పటికీ మనం భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడుకు వెళ్లే ప్రధానమైన రహదారి పట్టేసింది. తూర్పు బాకు వద్ద రోడ్డుపైకి నీళ్లు వచ్చాయి. 3 రోజుల క్రితమే విలీన మండలాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మండలాలకి 3 రోజుల క్రితమే వాటర్ మొత్తం రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. ఆ విలీన మండలాలు మొత్తం కూడా ఇప్పటికే ఎక్కడ కూడా వెళ్ళిన మండలాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో అనేక గ్రామాలకి నీళ్లు వచ్చినాయి. 3 రోజులు వచ్చే పడవల నుంచి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపున ఇటు చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇదే 53 అడుగులు అంటే మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం మొత్తం కూడా స్తంభించిపోయినట్లు అవుతుంది. అదేవిధంగా దిగువన పినపాక నుంచి భద్రాచలం దిగువన అంటే భద్రాచలం దిగువన పినపాక మండలం బ్రిడ్జి యువతల భాగం నుంచి పినపాక నియోజకవర్గం నుంచి కుక్కునూరు, వేలేరుపాడు అంటే ఏలూరు జిల్లాకి వెళ్లే రహదారి మీద కూడా నీళ్లు రావడంతో అక్కడ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం అంటే ఈ ఎగువన కొద్దిగా స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది. ఈ వాటర్ అంతా వెళ్లిపోవాలంటే శబరి నది కొంచెం శాంతించాల్సిన అవసరం ఉంది. నిన్న శబరి అంటే 48 అడుగుల నుంచి 39 అడుగులకు వచ్చిన శబరి మళ్లీ తర్వాత గత రాత్రి సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు నుంచి నీటిని విడుదల చేయటంతో మొత్తం మళ్ళీ కొంచెం శబరి పెరుగుతుంది. అంటే శబరి మళ్ళీ 40 అడుగులకు చేరుకుంది. ఇటు గోదావరి ఫ్లోటింగ్, అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల శబరి దగ్గర మీటర్ గేజ్ కూడా పెరిగిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో భద్రాచలంకి వచ్చి రివ్యూ చేయడం జరిగింది. ఎవరు అంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా భోజనంకు సంబంధించిన విషయాలు కానీ ఏ విషయంలో కూడా ఇబ్బంది కలగద్దు, ఒక ఆరోపణ రావద్దు అన్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే గోదావరి వేగంగానే ఉన్నప్పటికీ
కొంత స్వల్ప రాత్రి నుంచి మాత్రం స్వల్పంగా పెరుగుతుంది. ఇది 53 అడుగులు దాటితే మాత్రం కొంచెం ఈ ప్రాంతంలో ప్రమాదకరంగానే ఉన్నట్టు చెప్పవచ్చు. అయితే మూడవ ప్రమాద హెచ్చరిక రావడానికి ఇంకా 2 అడుగులు పైగా రావాల్సి ఉంది. ఆ మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే అధికారులు పూర్తి స్థాయిలో మళ్ళీ రంగంలో దిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా ఆర్థికపరమైన నష్టాలు కూడా ఇప్పటివరకు జరగలేదు. ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.